హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే టైటిల్ చూసే ఉంటారు కదా, టమాటా నిలవ పచ్చడి ఎలా పట్టాలన్నది ఈ వీడియోలో అయితే చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే పచ్చడి ఎలా పట్టాలనేది తెలుస్తుంది. విలేజ్ స్టైల్ పచ్చడి అనమాట. మీకు డెఫినెట్లీ నచ్చిద్ది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పచ్చడి పట్టే విధానం చూసేయండి. ఇంకా టమాటాలు అయితే ఒక పెరుగు బకెట్ అయితే తీసుకున్నామండి. వీటిని అయితే శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ ఆ బకెట్కి కొలతగా అన్నమాట ఇలాగ ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాము. పెరుగు బకెట్ తీసుకున్నాం కాబట్టి పెరుగు బకెట్ పైన ముక్కలు అయినాయి. మనం దాంట్లో ఆ ముక్కల్లోనే ఉప్పు పసుపు వేసుకుని మనం ఊరబెట్టుకోవాలన్నమాట. అంటే ఇది మార్నింగే కట్ చేసేసుకోవాలి. వన్ డే మొత్తం ఉప్పులోను పసుపులోను ఊరాలన్నమాట. అలా ఊరబెట్టడం వల్ల అందులోంచి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనకి బేగా డ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది కాబట్టేసి ఇందులో ఉప్పు పసుపు వేసి ఒక రోజంతా వన్ డే మొత్తం ఉంచుకోవచ్చు. లేకపోతే నెక్స్ట్ డే 2 డేస్ అయినా ఊరబెడితే అందులోంచి వాటర్ అయితే వచ్చేస్తుంది. చాలా ఎక్కువ వస్తుంది అనమాట. నాటుకాయలకి అయితే చాలా విపరీతంగా వస్తుంది. ఇప్పుడు మేమైతే 2 డేస్ ఉంచలేదండి, 1 డే మాత్రమే ఉంచాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా అయితే ఎండలో ఎండబెట్టడానికి అయితే చూసేసరికి ఇంత వాటర్ అయితే వచ్చింది. వీటిని అయితే మనం ఇలాగా దీని మీద వేసి ఒక కవర్ మీద వేసి ఎండబెట్టుకోవాలి. వీటిని ఎండడానికి టైమే ఎక్కువ తీసుకుంటుంది. అందులోంచి వాటర్ అయితే ఇంత వచ్చింది అనమాట. చూసారా, ఇంకా ఎక్కువ రోజులు ఉంచితే చాలా ఎక్కువ వాటర్ అయితే వచ్చేస్తుంది. అందుకే 1 డే మాత్రమే ఉంచాము. ఇంకా ఎండ అయితే సరిగ్గా కాయడం లేదండి. మేము ఎండ రాకముందే ఇలాగైతే వేసేసాము. ఇంకా వాటర్లోనే మనం ఒకరోజు 4th డే సగం ఎండిని అన్నాక మనం ఆ పులుసు ఉంటుంది. ఆ పులుసులో చింతపండుని వేసి నానబెట్టితే మనకి గుజ్జు అన్నది వస్తుంది. మనకి ఎందుకంటే చింతపండు మరి అంత క్లీన్గా అయితే రావడం లేదు కదా, అందుకనేసి మేము పెంకులు అలాంటివి ఏదైనా ఉంటే పక్కకైతే తీసేసి గుజ్జు మాత్రమే తీసుకున్నాము. ఇలాగా మాకు ఎండడానికి 5 డేస్ అయితే పట్టిందనమాట. వన్ వీక్ కూడా పట్టవచ్చు. మనం మొక్కలు బట్టి ఉంటుంది. అది కాకుండా ఎండ కాసే విధానం బట్టి కూడా. ఇలా అయితే ఎండిని ఇప్పుడు వీటిని అయితే రోట్లో వేసి దంచుతున్నాము చూడండి. ఇంకా మా అత్తయ్య గారు అయితే ఇలా రోట్లో వేసి దంచుతున్నారు. చాలామంది ఇలా దంచే విధానం కాకుండా మిక్సీలో కూడా ఆడతారనమాట. కాకపోతే ఇలా పెద్దవాళ్ళు ఉన్నారంటే ఇది బెనిఫిట్ అనమాట. చూడండి ఎంత బాడీ ఎక్సర్సైజ్ కదా. నాకు అస్సలు అలా పోటు వేయడం అయితే రాదండి. మా అత్తయ్య గారు చక్కగా వేసేస్తారు. అలాగా ఇందులో రోల్లో వేసి ఈ విధంగా అయితే దంచేసుకున్నాము. దీన్ని దంచేసి మనం గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జుని ఎండలో అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనకి ఈ విధంగా గట్టిపడుతుంది అనమాట. ఇది గట్టిపడ్డాక మనం ఇందులోని ఇప్పుడు దంచుకున్నాం కదా టమాటాని, అది ఇందులో వేసుకుని ఒక రోజంతా ఉంచాలి. అంటే నెక్స్ట్ డే మనం పచ్చడి కలుపుతాము ఉప్పు కారం వేసి అన్నప్పుడు ఈరోజు ఒక రోజు ముందు ఇలా కలిపేసుకుని లోపలైతే పెట్టేసుకోవాలి. ఒక రోజంతా అందులో నాని అదంతా టమాటా అంతా ఇంకా బాగా మెత్తబడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మనకి మిక్సీ ఉంటే మిక్సీ వాడేయచ్చు, లేకపోతే ఇలాగా తిరగల్లో అయితే రుబ్బుకోవాలి. మా అత్తయ్య గారు అయితే అన్నీ వెనకటి పద్ధతిలోనే చేస్తారు. ఇంకా ఇలా చేస్తేనే టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా అలా రోట్లో రుబ్బగా ఇంత అయితే అయ్యిందండి. చూడండి పెరుగు బకెట్ ఎంత పెద్దగా ఉంటుంది. ఈ డబ్బాలో ఒక మూలకి రాలేదు. అంతే అండి, టమాటా పచ్చడి టమాటాలు అలా కనపడతాయి కానీ పచ్చడి ఎంతో అవ్వదు మనం పట్టేటప్పటికి. ఈ విధంగా అయితే ఇంత పచ్చడి అయితే అయ్యింది. దీంట్లోకి మనం ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసి పచ్చడి అన్నది కలుపుకోవాలి. ఈ పచ్చడి మనకి తడి లేకుండా చూసుకుంటే ఒక 1 మంత్ దాకా 2 మంత్స్ దాకా అయినా ఉంటుంది అన్నమాట. మనం పచ్చడి యూస్ చేసినప్పుడల్లా తాలింపు పెట్టుకోవాలండి. ఇది ఇలా డైరెక్ట్గా తినరు. దీన్ని చక్కగా తాలింపు పెట్టుకుని ఆ పచ్చడి అన్నంలో అయితే యూస్ చేస్తారు. చట్నీగా కూడా యూస్ చేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఇందులోకి కారం ఎంతైనా వేసుకోవచ్చు. మీకు ఎంత కారం పడుతుందని ఉజ్జాయింపుగా వేస్తారు అత్తయ్య గారు. దీనికి అంతా ఇంత అని ఉండదు అనమాట. అందుకనేసి ఉజ్జాయింపుగా వేయడం వల్ల నేనైతే కొలతలు అయితే చెప్పలేను, కానీ కారం ఎంత పడుతుంది అన్నది తెలుస్తుంది. పచ్చళ్ళు ఎక్కువగా ఎవరు కలుపుతారో వాళ్ళకైతే బాగా తెలుస్తుంది అనమాట. ఇంక ఇందులోకి కచ్చా పిచ్చాగా కొట్టిన ఎల్లుల్లిపాయలు అండ్ మెంతి పొడి కొద్దిగా వేసుకున్నాము. మరి ఎక్కువ వేసుకోలేదు, అంటే వేడి చేయకుండా ఉండడానికి. ఇంకా ఫైనల్గా పచ్చడి అయితే
కలిపేసామన్నమాట. ఉప్పు వేయలేదని మీరు అనుకోవచ్చు. ఉప్పు మేము ఊరబెట్టినప్పుడే చెప్పాం కదా, ఆ వాటర్లోనూ ఉంటుంది, ఆ ముక్కలకి కూడా పట్టేస్తుంది. అందుకనేసి ఉప్పు అయితే చూసుకుని వేసుకోవాలి. సాలకపోతే వేసుకోవడమే తప్ప ఉప్పు అన్నది ఎక్కువ వేయకూడదు, మళ్ళీ కసిమైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మన మాతమ్మ వేడి వేడి అన్నంలో కాకపోయినా చల్లదన్నం అన్నంలో అయినా ఇలా అన్నం అయితే పెట్టుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని టేస్ట్ చూస్తున్నాం. ఉప్పు అయితే పర్ఫెక్ట్గా నిజంగా కొలత వేసినట్టు సరిపోయింది. ఎక్కువ అవ్వలేదు, తక్కువ అవ్వలేదు, అలా సమానంగా ఉందన్నమాట. ఇంకా నేనైతే తింటూనే ఉన్నాను. ఇంకా మా అత్తయ్య గారు అయితే అందులో ఎత్తుతున్నారనమాట. ఆ డబ్బాలోకి అయితే తీస్తున్నారు. చూడండి ఎంత చిన్న డబ్బా అయిందో, పెరుగు బకెట్ వేసిన ముక్కలు అంత చిన్న డబ్బా అయిందనమాట. ఇంకా మొత్తం పచ్చడి అంతా ఇలా పట్టేసి పైనుంచి మళ్ళీ కొద్దిగా నూనె పోసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాము. చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగుందో కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. దీన్ని డైరెక్ట్గా తినకుండా తాలింపు పెట్టుకుని తింటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా అసలైన మా దానికాడికి అయితే వచ్చేసాం. చూడండి ఎప్పుడైనా పచ్చడి కలిపేశాక అందులో మనం అన్నం వేసుకుని తింటే దాని టేస్టే వేరే ఉంటుంది కదా. నాకైతే చాలా ఇష్టం, నేనైతే తెగ తినేసాను. సూపర్. పచ్చడి పట్టే విధానం అయితే చూసేసారు కదా, ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటది అనమాట పచ్చడి. చూసారా ఎంత బాగుందో. ఇంత వేసుకుంటే చాలా అన్నం కలుస్తుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటది, చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి, విలేజ్ స్టైల్ పచ్చడి అనమాట. మీకు డెఫినెట్లీ నచ్చిద్ది. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, వీడియో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.